భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ దారి తప్పుతుందని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు అది మేము చిలుకు గాలివానలాగా 2 ఏళ్ల పాటు మామూలుగా జరిగింది. ఇప్పుడు మొత్తం అందరూ ప్రపంచ యుద్ధంలాగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ నాటో దేశాలు కొన్ని, యూకే, ఫ్రాన్స్, ఇంకో చిన్న దేశాలు 2 మద్దతు పలకడమే కాదు, ట్రైనింగ్ ఇస్తాం యుక్రెయిన్ సోల్జర్స్కి అని చెప్పి ఆ ఏరియాలో వెళ్ళి ట్రైనింగ్ అంటే ఏం కాదు, వాళ్ళతో పాటు వీళ్ళు యుద్ధం చేస్తారు అంతే. వీళ్ళ టెక్నాలజీ సాఫిస్టికేషన్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళేమో టార్గెటెడ్ అటాక్ చేయగలుగుతున్నారు. అంటే రష్యాలో ఉన్న ఏరియాస్ని కొన్ని కొట్టడానికి కొడుతున్నారు ఈ మధ్య. దానివల్ల ఏమవుతుందంటే రష్యాకి వాళ్ళ ఏరియాలోకి వచ్చి బాంబులు పడుతున్నాయి అంటే, మిసైల్స్ వస్తున్నాయంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చేద్దంటే వాళ్ళు ఈ ఒరిజినల్ యుక్రెయిన్ సోల్జర్స్ అది చేయలేకపోయేవారు, వీళ్ళు దిగారు. నాటో ఫోర్సెస్ అంటే ఫ్రాన్స్ అండ్ యూకే మెయిన్లీ పెద్ద దేశాలు. జర్మనీ ఇంకా దిగినట్లేదు. ఇటలీ నేను దిగనని చెప్పింది. మరి కొన్ని చిన్న దేశాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. వాళ్ళ సోల్జర్స్ని వీళ్ళకి పంపిస్తారు అన్నమాట. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆటోమేటిక్గా చేస్తారు బాంబులు. రష్యా వాడు ఊరుకుంటే రిటాలియేషన్ ఉంటుంది. రిటాలియేషన్ ఉంటే వీళ్ళు చచ్చిపోతారు, నాటో సోల్జర్స్ చేస్తారు. అప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము శాంతియుతంగా వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటే మమ్మల్ని చంపేశారు అని చెప్పేసి అదొక వంపు పెట్టి వాళ్ళు దిగడానికి, మళ్ళీ యుద్ధానికి దిగడానికి, డైరెక్ట్గా దిగడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు డైరెక్ట్గా కానీ దిగితే యూకే, ఫ్రాన్స్, జర్మనీ యుద్ధంలోకి దిగాయంటే ఇట్స్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినట్టే. ఈ ఒక చేతకాని పనికిరాని వయోవృద్ధుడైన ప్రెసిడెంట్ని ఎన్నుకుంటే జో బైడెన్ గారిని ప్రపంచానికి ఇంత అరాచకం, నష్టం జరుగుతుందని అమెరికన్స్ ఊహించినట్టు లేదు. పాపం ఈ ఏప్రిల్ మంత్ చాలా క్రూషియల్ అంటున్నారు. ఎంత తొందరగా బైడెన్ గారు దిగిపోతే అంత మంచిది నేను అనుకుంటున్నాను. ట్రంప్ వస్తే వాడికి పుతిన్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందండి. వాడు వెంటనే నాటోని పక్కన పెట్టించేసి రష్యాతోటి సంధి కుదుర్చుకుంటాడు అని వాడు ఓపెన్గా చెప్తున్నాడు. వెంటనే ఆపేస్తాను రష్యన్ అమెరికా యుక్రెయిన్ వార్ని, ఇమ్మీడియట్గా ఆపేస్తాను. కాకపోతే మరి అంతలో వాళ్ళ అమెరికన్ ఎలక్షన్స్ అవ్వాలి. అది ఎప్పుడో ఇంకా డిక్లేర్ చేశాడు. అప్పుడు అయిన తర్వాత కదా మనకి ట్రంప్ వచ్చింది. సో ఆ లోపు ఏ విధ్వంసం జరిగిపోతుందో అని భయంగానే ఉంది. ఏప్రిల్ మంత్ చాలా క్రూషియల్ అంటున్నారు. అంటే మన నాస్ట్రాడమస్ అలాంటి వాళ్ళంతా కూడా ప్రెడిక్షన్స్ ఇచ్చారు. ఈవెన్ మన బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కూడా చెప్పి ఉండొచ్చు. అయిపోయిందని చెప్తారు మన కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు. సో అది ప్రెడిక్షన్స్ అయితే ఏప్రిల్ వెరీ క్రూషియల్ మా. ఆ టైంలో మరి నాటో దళాలు ఫుల్ ఫ్లెడ్జ్గా దిగాయి అంటే రష్యా కొంచెం ఇబ్బంది. రష్యా అంతమంది ఎదుర్కొనే కెపాసిటీ ఉంది దానికి. రష్యాకి, జర్మనీకి అంతమంది చాలాసార్లు జరిగి వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో కూడా జర్మనీ వాడు ఒకడే ఓడిపోయాడు, రష్యాతోనే ఓడిపోయాడు. తర్వాత నెపోలియన్, ఫ్రాన్స్ వాడు, అతను కూడా రష్యాలోనే అతను మొత్తం ఓడిపోయాడు. అంటే కాంప్రహెన్సివ్గా ఓడిపోయింది రష్యాతో. ఎందుకంటే రష్యా చాలా విచిత్రమైన దేశం, చాలా పెద్ద దేశం, చలి ఎక్కువ. తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని కొల్లగొట్టుకుని రావడం చాలా కష్టం. వెళ్ళడం వెళ్ళాడు అందరూ. మాస్కో దాకా వెళ్ళిపోయారండి. ఎవడు నెపోలియన్ వెళ్ళాడు మాస్కో దాకా. కాకపోతే వచ్చాడు తీసుకోరు. తిరిగి వచ్చేదో మాకు వద్దని వచ్చేస్తుంటే చంపేశారు రష్యా వాడు వెనకాల నుంచి వచ్చి. రష్యన్ సోల్జర్స్ చాలా దృఢమైన వాళ్ళు, చాలా బలిష్టంగా ఉంటారు. మంచి మనుషులు కూడా చాలా, ఒక్కొక్కడు మన ఇండియన్స్ అయితే ఒక 4-5 సరిపోతారు బలంలో. చాలా హైట్ ఎక్కువ ఉంటుందండి, మంచి బలంగా ఉంటుంది. మాకు వైజాగ్లో ఒకసారి రష్యన్స్ మన నేవల్ దానికి వస్తుంటారు. రష్యన్స్ అందరూ కూడా ఇండియన్ నేవీకి, బ్రహ్మోస్ కూడా రష్యాకి ఇండియాకి కొలాబరేషన్ కదా. సో వాళ్ళు చాలా మంది వస్తుంటారు. మేము వైఎంసీఏలో వెయిట్ లిఫ్టింగ్ అని చేస్తుంటారు.
ఒక అతను వచ్చాడు రష్యన్ మొత్తం మీ దగ్గర వెయిట్స్ అన్ని ఉన్నాయన్నాడు. అన్ని విడేసి ఎడచేత ఎత్తేసాడు. మాకు సిగ్గు, మాకు అందరూ అదే 10 మంది ఎత్తుతున్నాడు ఆ వెయిట్. అలా ఉంటుందండి. మంచి దృఢమైన బలమైన బలిష్టమైన దేహాలు ఉన్నవాళ్ళు. వాళ్ళు మనుషులు కూడా కొంచెం మిగతా యూరోపియన్ కంట్రీస్ కంటే మంచితనం ఉంటుందండి రష్యన్స్లో. అందుకే ఇండియాకి వాళ్ళకి బాగా పడుతుంది. రష్యన్స్ లేకపోతే యుక్రెయిన్ని నంచు తినేస్తుందండి. ఇంకోటి ఎవడైనా అమెరికన్ అయితే ఏదో ఒక న్యూక్లియర్ బాంబు వేస్తే అయిపోయింది యుక్రెయిన్ పని. సో రష్యా అలా చేయలేదు. వాళ్ళు మనలాంటి మన మనుషులు అని చెప్పి స్లోగా మెల్లిమెల్లిగా యుద్ధం చేసింది తప్ప 3 ప్రాణనష్టం వీళ్ళకి జరిగింది, వాళ్ళకి లేదు. ఈ స్లో ప్రాసెస్ వల్ల. అదే వాడు తలుచుకుని ఉంటే 2-3 మెసేజ్తో క్లోజ్, ఒక వారం రోజుల్లో వారు ఓవర్ అని చెప్పచ్చు. కాకపోతే ప్రాణనష్టం అటుపక్క ఎక్కువగా జరిగేది యుక్రెయిన్ మీద. కాకపోతే రష్యా అలా చేయలేదు. అది అప్రిషియేట్ చేయాలి పాపం. మోదీ గారు కూడా చెప్పారంటారు రష్యాని న్యూక్లియర్ వార్ఫేర్కి వెళ్ళొద్దని. అంతా అతను ఆగాడని చెప్పారు పుతిన్ మోదీ గారి మాటకి గౌరవం ఇచ్చి న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేయలేదు. అలాంటి రష్యా అండ్ యుక్రెయిన్ వార్ ముదిరి పాకాన పడుతుంది. సో ప్రమాదకరంగా జరుగుతుంది. గాడి తప్పి ఏ టైంలో కొంచెం గాడి తప్పే అవకాశం ఉంది. గాడి తప్పడం అంటే న్యూక్లియర్ వార్ఫేర్ నుంచి దారి తీయచ్చు. దానివల్ల ప్రపంచం మొత్తానికి ప్రమాద ఘంటలు మోగుతాయి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.